పాలన అంటే ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయమని స్వయంగా ఆ మహిళనే పోయి పోలీస్ డిపార్ట్మెంట్ పోయింది, పవన్ కళ్యాణ్ కలిసింది, చంద్రబాబు నాయుడు కలిసింది. అయినా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పాలనలో ఈ కూటమి పాలనలో మహిళలకు ఏమాత్రం న్యాయం జరుగుతుంది, మహిళలకు ఏమాత్రం గౌరవిస్తానని దీన్ని బట్టి తెలుస్తుంది. మీరు పైగా అమ్మాయి కంప్లైంట్ తీసుకోకపోగా పైగా తిరిగి అమ్మాయి పైన కౌంటర్ అటాక్ చేసి ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే పరిస్థితి అంటే దాదాపు మీరు గమనించారు లేదో. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి కూడా పూనా రవికుమార్ గానీ ఆదిమూలం గానీ సమితి ఏదైతే చేశారో స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. నిన్న ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అధినేత కేవలం ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని గౌరవించకుండా ఆ అమ్మాయి కేసు వినకుండా కనీసం జరిగిన పరిణామాలు తీసుకొని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయక కమిటీ వేశారు. ఏంటండి ఇది? ఏం జరుగుతుందంటే ఇదేనా మహిళలు చేసే న్యాయం? మీరు దాదాపు 3 కోట్ల మంది మహిళలు ఉన్నారు రాష్ట్రంలో. పైగా మీరు అధికారంలో లేనప్పుడు 35,000 మంది మిస్ అన్నారు. ఆ మాట చెప్పినట్టు ఈ రోజు మహిళలు ఏ విధంగా గౌరవిస్తాము? ఇది కీచక ప్రభుత్వం కాదా? ఈరోజు మహిళలకు రక్షణ లేదు, పేదలకు రక్షణ లేదు. మీరు భూదందాలు, భూ కబ్జాలు, వైఎస్ఆర్ సంబంధించిన డిమాండ్ కూడా చెప్పండి. అందరూ కూడా రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పింది, మహిళలకు రక్షణ లేదు. ఈరోజు స్వయంగా ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీణా ఈరోజు కంప్లైంట్ ఇస్తే స్పందన లేకుండా పార్టీ ఏదైతే ఉన్నారో జనసేన కావచ్చు, కూటమి కావచ్చు, జరిగిన దాన్ని ఇమ్మీడియట్ గా ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాల. అది పద్ధతి. ఇమ్మీడియట్ ఏదైతే వీణా ఇచ్చిందో ఏదిచ్చిందో ఆ బాధితురాలు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయాల. కనీసం ప్రిలిమినరీ విచారణ మీరు చేయకపోతే ఇంకేం రాష్ట్రంలో శాంతి పరిరక్షణకు ఏముంటారు? మహిళకి ఏం న్యాయం జరుగుతుంది? ఎందుకంటే ఎవరైనా ఆడకూతురే ఎవరైనా మహిళలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో మహిళలకు మేము గౌరవిస్తున్నాము, ఎంత వాళ్ళు అందరం ఎక్కిస్తున్నాము, ఎన్ని చైర్మన్ ఎన్ని డైరెక్ట్ ఇచ్చాము ఇదిగా గమనించాలా. మాది ఒకటే డిమాండ్. ఈ రోజు కోడూరు ప్రాంతాన్ని దాదాపు 40-50 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేసు, ఒక ఆనిముత్యం లాగా డైమండ్ లాగా ఉన్న కోడూరు ప్రాంతాన్ని ఈరోజు భ్రష్టు పెట్టి ఇది కూటమి ప్రభుత్వం ఎంత దారుణం చేసిందంటే నేషనల్ ఇంటర్నేషనల్ దాటిపోతుంది. ఈ కీచక పరమైన చేష్టాలు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధిలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, కేసు కట్టి విచారణ చేయించడం. మేము కోర్టులో బాధితులకు ఇమ్మీడియట్ గా న్యాయం చేయాలి. మేము ఎప్పుడు కూడా కోడూరు ప్రజలకు అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ మహిళలకు అండగా ఉంటాం. మహిళలతోనే వాళ్ళ రక్షణ మేము కాపాడుకుంటాం. ఏ మహిళకున్న ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా మేము పోరాడతాం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం చెప్పేసి కూడా మేము చెబుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ఇది కానీ మీరు కానీ పులి స్టాప్ పెట్టకపోతే రేపు మళ్ళీ పూనా రవికుమార్ కావచ్చు, ఆదిమూలం కావచ్చు,
తిరుపతిలో జరిగిన ఏదైతే లక్ష్మి జరిగిన సంఘటన కాదు, కాళేశ్వరం జరిగిన డ్రైవర్ని ఏదైతే చేశారో ఇవన్నీ కూడా రిపీట్ అవుతుంటాయి. ఎక్కడ మహిళలకు రక్షణ లేదు. దయచేసి ఒకటే న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా, పోలీసులు ఇన్నిటిగా సుమోటుగా కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము చేస్తున్నాం. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మీకు స్పందన లేకపోతే ఇది నిజంగా మహిళల పైన గౌరవం ఉందా?